ఈ వీడియోలో మనం వన్ పీస్ సీజన్ 2 సిరీస్ ఎపిసోడ్ 1ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. షెల్ టౌన్ మెరీన్ బేస్ మీద అటాక్ జరుగుతూ ఉంటుంది. సముద్రపు దొంగలు అటాక్ చేస్తున్నారని ఒక మెరీన్ కమాండర్కి చెప్తాడు. అప్పుడే అక్కడికి ఒక మిస్టీరియస్ ఉమెన్ వస్తుంది. తనకున్న పవర్స్ ఉపయోగించి హ్యాండ్స్ గ్రో చేసి చంపేస్తుంది. లాస్ట్లో ఒక మెరీన్ని డెడ్ బాడీస్ ఉండే ప్లేస్ ఎక్కడా అని అడిగి అక్కడికి వెళ్తుంది. మిస్టర్ 7 బాడీ దగ్గరకు వెళ్తారు. మిస్టీరియస్ ఉమెన్ ఇది మిస్టర్ 0కి తెలిస్తే అతను ఎలా స్పందిస్తాడో ఊహించలేం అంటుంది. మిస్టర్ 7 ఒక క్రిమినల్ ఆర్గనైజేషన్కి చెందినవాడు. సీజన్ 1లో 0 మిస్టర్ 7ని చంపేసి ఉంటాడు. లాస్ట్లో మిగిలిన మెరీన్ చెప్తాడు వాడు వెళ్ళిపోయాడు, అతన్ని వాళ్ళ కెప్టెన్ విడిపించాడు, వాళ్ళు గ్రాండ్ లైన్కి వెళ్తున్నారు అని. కట్ చేస్తే షిప్లో సాంజీ, యూసఫ్ సరుకులన్నీ అయిపోతున్నాయి, కొనుక్కోవాలి అని మాట్లాడుకుంటారు. నామి గ్రాండ్ లైన్కి వెళ్ళడానికి సరైన దానికోసం మ్యాప్స్లో చూస్తూ ఉంటుంది. నామికి చెప్తారు సాంజీ లాక్డౌన్ వెళ్దామా అంటాడు. నామి లాక్డౌన్ మెరీన్ బేస్ అని చెప్తుంది. అది వినగానే యూసఫ్ వద్దు అంటాడు. సాంజీ నామిని షాపింగ్ చేద్దామని ఒప్పిస్తాడు. జూరో నేను కూడా కత్తులు కొనుక్కోవాలి వెళ్దాం అంటాడు. లూఫీతో చెప్తారు నామి గోల్డ్ రోజర్కి మరణశిక్ష విధించినది అక్కడే అని చెప్తుంది. వన్ పీస్ చరిత్ర స్టార్ట్ అయింది కూడా అక్కడే అని చెప్తుంది. లూఫీ వెళ్దాం అంటాడు. కట్ చేస్తే గోల్డీ రోజర్ ఎగ్జిక్యూషన్ డే అని చూపిస్తారు. గోల్డీ రోజర్ వైస్ అడ్మైరర్ గ్రాఫ్ని ఒక హెల్ప్ అడుగుతాడు. నాకు ఒక కొడుకు ఉన్నాడు, వాణ్ణి కనిపెట్టి వాడికి ఇలాంటి పరిస్థితి రాకుండా చూసుకో అని చెప్తాడు. నన్నే ఎందుకు అడుగుతున్నావంటే నువ్వు చాలా మంచోడివి అని చెప్తాడు. గార్ప్ కోపంగా వెళ్తూ నువ్వు నన్ను శపిస్తున్నావు అంటాడు. లూఫీ అండ్ క్రూ లాక్డౌన్కి వస్తారు. లూఫీ ఎగ్జిక్యూషన్ ప్లేస్ని చూడాలని ఎక్సైట్ అవుతూ ఉంటాడు. నామి సాంజీకి లూఫీని ఇచ్చి ఏమైనా తినిపించు కూడా ఉండు చూసుకో అని చెప్తుంది. జూరో కత్తులు కొనడానికి నామి డబ్బులు ఇస్తుంది. అక్కడ గోల్డ్ రోజర్ 22nd ఎగ్జిక్యూషన్ డే సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటాయి. నామి గోల చెయ్యకండి, పని అయిపోయాక మళ్ళీ ఇక్కడే కలుద్దాం అని చెప్తుంది. కెప్టెన్ స్మోకర్ వస్తాడు. టిషికి ఎక్కడ ఉంది అని అడుగుతాడు. చూడలేదు సార్ అంటాడు. స్మోకర్ ఇక్కడికి చాలా మంది పైరేట్స్ వస్తారు, మనం చాలా అలర్ట్ గా ఉండాలి అని చెప్పి వెళ్ళిపోతాడు. నామి కొన్ని మ్యాప్ బుక్స్ చూస్తూ ఉంటుంది. చిన్నప్పుడు నా దగ్గర ఉండేది పోయింది అని అంటుంది యూసఫ్తో. అయితే యూసఫ్ ఇది నువ్వు తీసుకో, ఇది నువ్వు ఎలా మొదలయ్యావో గుర్తు చేస్తుంది అంటాడు. నామి నువ్వు కూడా ఇల్లు వదిలి చాలా రోజులైంది కదా, నువ్వు కూడా ఏదైనా తీసుకో అని చెప్తుంది. టీషీకి చూసుకోకుండా జూరోని గుద్దేస్తుంది. మీకేమైనా హెల్ప్ కావాలంటే చెప్పండి అంటుంది. పర్లేదు అని జూరో ఖడ్గాలు అమ్మే షాప్లోకి వస్తాడు. ఆ షాప్ అతను మీ ఖడ్గాన్ని చూడొచ్చా అని చూస్తాడు. నువ్వు తెచ్చిన డబ్బులకి ఇక్కడ ఏం రావు, ఈ ఖడ్గం ఈ డబ్బులు ఇక్కడ పెట్టి పైన ఉన్న ఖడ్గం ఇక్కడ ఉన్న వాటిలో ఏమైనా తీసుకో అంటాడు. అప్పుడే టిషికి నువ్వు ఇక్కడ ఉన్నావా అనుకున్నా నువ్వు ఇక్కడికే వస్తావని అంటుంది. నీ ఖడ్గం 22 ఖడ్గాల్లో ఒకటి అని చెప్తుంది. సరైన చోట అమ్మితే కోట్లు వస్తాయి అని చెప్తుంది. ఖడ్గాల గురించి నీకు బాగా తెలుసు కదా, ఇక్కడ ఉన్న వాటిలో మంచి ఖడ్గాలు ఏవో చూసి చెప్తావా అంటాడు జూరో. జూరో అక్కడ ఉన్న ఒక ఖడ్గాన్ని తీస్తాడు. అది చూసి టిషికి వద్దు తీసుకోవద్దు అని చెప్తుంది. శాందీకి టిషు అది శపించబడిన ఖడ్గం, దాన్ని చేపట్టిన వారు ఎవరైనా సరే చచ్చిపోతారు అని చెప్తుంది. అప్పుడే షాప్ కీపర్ కూడా అవును అది నిజమే, నేను ఎన్నో ఏళ్లుగా వదిలించుకోవాలి అని అనుకుంటున్నాను, కానీ శాపానికి గురవుతానని భయం అని చెప్తాడు. జూరో ఏది గొప్పదో చూద్దామా అని అంటాడు. నేను గెలిస్తే నాకు దీన్ని అమ్మేయాలి అంటాడు. జూరో హ్యాండ్ చాపి కత్తిని పైకి విసురుతాడు. హ్యాండ్ కట్ అవ్వకుండా కొద్దిలో అది కింద పడిపోతుంది. జూరో ఇది నాది, ఇంకో కత్తి కూడా కావాలి అంటాడు. షాప్ కీపర్ ఒక్క నిమిషం ఆగు అని లోపలికి వెళ్తాడు. లూఫీ సాంజీ మార్కెట్లో చూస్తూ ఉంటారు. లూఫీ ధ్యాస అంతా ఫుడ్ మీదే ఉంటుంది. సాంజీ ఫుడ్ కొంటూ ఉంటాడు. ఇక్కడే ఉండు లూఫీ అని షాప్లోకి వెళ్తాడు. యూసఫ్ కాయాకి మెసేజ్ పంపుతూ ఉంటాడు. ఈ సందేశం నీకు అందేటప్పటికి మేము గ్రాండ్ లైన్లో ఉంటామని చెప్తాడు. నామిని ఒక థీఫ్ గుద్దుకుంటాడు. తప్పుకో అంటాడు. నామి వాడి పర్స్ కొట్టేస్తుంది. ఎవరైనా బకరాన్ని వెతుక్కో అని చెప్తుంది. యూసఫ్ వస్తాడు. నామి గాల్లో ఏదో మార్పు వచ్చింది, తుఫాను వస్తుంది, మన వాళ్ళు ఎక్కడున్నారో వెతుకుదామని వెళ్తుంది. జూరోకి ఆ షాప్ కీపర్ ఒక కత్తిని ఇస్తాడు. వారసత్వంగా వచ్చిన బ్లాక్ లెత్తర్ కత్తిని ఇస్తాడు. డబ్బులు లేవు అంటే డబ్బులేం వద్దు, ఇది నీ దగ్గరే ఉండాలి, క్షమించు, ఇందాక నేను మోసం చేయబోయాను అంటాడు. లూఫీ సాంజీ దగ్గర నుంచి వచ్చేసి మరణశిక్ష వేసే చోటు ఎక్కడ ఉందో చెప్తారా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఆ థీఫ్ లూఫీని నేను తీసుకెళ్తా అని చెప్పి ఎగ్జిక్యూషన్ ప్లేస్కి తీసుకెళ్తాడు. అప్పుడే అక్కడికి బగ్గీ ఎంట్రీ ఇస్తాడు. లూఫీ ఎలా కనిపెట్టావంటే నువ్వు ఎక్కడికి వస్తావో అనేది నాకు తెలుసు అంటాడు. నీ ప్రయాణం ఇక్కడితో ఆగిపోతుంది, నీ స్నేహితులు ఇక్కడ లేరు కదా, అదృష్టవంతుడివి, నేను నా స్నేహితులను వెంట పెట్టుకుని వచ్చాను అంటాడు.
అల్విడా వస్తుంది. గ్రాండ్ లైన్ పిలుస్తుంది, వెళ్ళాలి అని లూఫీ అంటాడు. అల్విడా లూఫీకి ఫైట్ జరుగుతుంది. అల్విడా స్లిప్ డెవిల్ ఫ్రూట్ ని తింటుంది. అందుకే ఎన్ని కొట్టినా స్లిప్ అవుతూ ఉంటుంది. ఏం దెబ్బలు తగలవు. లూఫీని అల్విడా కొడుతుంది. ఆ దెబ్బకి లూఫీ పడిపోతాడు. లూఫీ సముద్రపు రాయితో చేసిన సంకెళ్ళు వేస్తారు. ఆ స్టోన్తో చేసిన సంకెళ్ల వల్ల లూఫీ పవర్స్ ఏమీ పనిచేయవు. లూఫీ వీక్ అవుతాడు. కెప్టెన్ స్మోకర్కి మెరీన్స్ వచ్చి ఎగ్జిక్యూషన్ ప్లేస్లో పైరట్స్ ఉన్నారు అని చెప్తారు. టిషికి స్మోకర్కి సబార్డినేట్గా పనిచేస్తూ ఉంటుంది. స్మోకర్ ఎంత లేట్గా వచ్చావేంటి అని అడుగుతాడు. సారీ లేట్ అయింది అంటుంది. అందరూ స్టాచ్యూ దగ్గరికి వచ్చేస్తారు. జూరో తీసుకున్న మనీ నామికి ఇచ్చేస్తాడు. నామి లూఫీ ఎక్కడా అని సాంజీని అడుగుతుంది. రాలేదా ఇక్కడికి అంటాడు. ఇక్కడికి రాలేదంటే ఎక్కడుంటాడో తెలుసుగా అని ఎగ్జిక్యూషన్ ప్లేస్ దగ్గరికి వెళ్తారు. అల్విడా బగ్గీ కలిసి కోర్టులో డ్రామా ప్లే చేస్తూ ఉంటారు. బగ్గీ మరణశిక్ష వేస్తున్నాం అంటాడు. ఇంతలో జూరో నామి అందరూ అక్కడికి వస్తారు. ఫైట్ జరుగుతుంది. నామి అల్విడాని ఎంత కొట్టినా ఆ దెబ్బలు స్లిప్ అవుతూ ఉంటాయి. తను రెడీ చేసిన మిరియాల బాల్స్ ని గురి చూసి కొడతాడు. నామి అల్విడా స్లిప్పర్స్ తీసేసి అల్విడా ఎదురుగా స్టిక్ ని పెడుతుంది. ఆ మిరియాల బాల్స్ స్టిక్ ని తగిలి బూమ్ అవుతాయి. అల్విడా గట్టిగా తుమ్ముతుంది. దానివల్ల ఫాస్ట్ గా స్లిప్ అయి పడిపోతుంది. స్మోకర్ టిషికి పైనుంచి పైరట్ ఫైట్ ని చూస్తూ ఉంటారు. వాళ్ళలో వాళ్ళు కొట్టుకు చావని, మిగిలితే వెళ్దామని స్మోకర్ అంటాడు. టిషికి జూరోని అక్కడ చూసి అతను కూడా సముద్రపు దొంగ అని ఆశ్చర్యపోతుంది. బగ్గీ లూఫీని ఎగ్జిక్యూషన్ ప్లేస్ కి తీసుకెళ్తాడు. బగ్గీ చివరిగా ఏమైనా చెప్పాలా చెత్త కెప్టెన్ అంటాడు. నా పేరు మంకీ ది లూఫీ. నేను వన్ పీస్ ని కనిపెట్టి సముద్రపు దొంగల రాజునవుతాను అని గట్టిగా అరుస్తాడు. దీంతో అక్కడ ఉన్న అందరూ లూఫీని చూస్తారు. బగ్గీ లూఫీ పైన కత్తి పెడతాడు. జూరో, సాంజీ, యూసఫ్, నామి క్షమించండి చచ్చిపోతున్నా అని గట్టిగా అరుస్తూ నవ్వుతాడు. అప్పుడే అక్కడ పిడుగు పడుతుంది. బగ్గీకి తగిలి ముక్కలై పడిపోతాడు. లూఫీ బయట పడతాడు. స్మోకర్ వచ్చి మిమ్మల్నందరినీ ఖైదు చేస్తున్నామంటాడు. ఆ థీఫ్ ఇలా వెళ్ళండి అని చెప్పి పారిపోమంటాడు. టిసికి జూరోకి అడ్డు వస్తుంది. నువ్వు పైరట్గా మారిన బౌంటీ హంటర్వి, నీ దగ్గర అలాంటి ఖడ్గాలు ఉండకూడదు, తీసుకుంటా అని ఫైట్ చేస్తుంది. జూరో చంపకుండా వదిలేసి వస్తాడు. స్మోకర్ లూఫీకి అడ్డు వస్తాడు. మీరు ఎక్కడికి వెళ్ళలేరు అంటాడు. సాంజీ కొట్టడానికి వెళ్తాడు. స్మోకర్ సాంజీని గట్టిగా కొడతాడు. అప్పుడే వాళ్ళకి అర్థమవుతుంది అతని దగ్గర డెవిల్ ఫ్రూట్ పవర్స్ ఉన్నాయని. లూఫీ స్మోకర్ ఫైట్ జరుగుతుంది. లూఫీ ఎంత ట్రై చేసినా స్మోకర్ని డిఫీట్ చేయలేడు. కెప్టెన్ స్మోకర్ లూఫీని పట్టుకుంటాడు. చంపేద్దామని కత్తిని తీస్తాడు. ఈలోపు ఒక అతను వచ్చి ఆపి లూఫీని కాపాడతాడు. ఒకరి ప్రయాణంలో అడ్డు రావడానికి ఎవరికి హక్కుంది అంటాడు అతను. నువ్వా, నీకోసమే ప్రభుత్వం ఎదురు చూస్తుంది అని స్మోకర్ చెప్తాడు. స్మోకర్ ఆ వ్యక్తి మాయమైపోతారు. సాంజీ వచ్చి లూఫీని తీసుకెళ్తాడు. షిప్లో ఎవరు నిన్ను కాపాడింది అంటే తెలీదు అంటాడు. షిప్ గ్రాండ్ లైన్కి స్టార్ట్ అవుతుంది. ఒడ్డు నుంచి ఆ ముసుగు వేసుకున్న వ్యక్తి చూస్తూ ఉంటాడు. సముద్రపు దొంగవా, నువ్వు ఎన్నుకున్న దారి ఇదే అయితే పర్లేదు అంటాడు. టిషికి తాగుతూ ఉంటుంది. స్టార్టింగ్లో చూసిన ఒక ఉమెన్ వస్తుంది. పంజరంలో బంధిస్తే ఎలా ఉంటుందో నాకు తెలుసు. శరీరం కంటే మనసుకు తగిలే గాయాలే ఎక్కువ బాధిస్తాయి అంటుంది టిషికితో. నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా అంటుంది. నువ్వు ఇక్కడ ఉండాల్సిన దానివి కాదు, నువ్వు చాలా శక్తివంతురాలివి అని ఒక వింగ్స్ కార్డ్ ఇచ్చి మాయమవుతుంది. స్మోకర్ టిషికి దగ్గరికి వస్తాడు. చెప్తాడు, ఈ బార్కి గోల్డ్ రోజర్ వచ్చేవాడు, చివరిసారిగా కూడా వచ్చాడంట అని. నేను దేనికోసం ఫైట్ చేస్తున్నానో గుర్తు చేసుకోవడానికి ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తుంటాను అంటాడు. దేనికోసం అని టిషికి అడుగుతుంది. నేను ఎగ్జిక్యూషన్ డే రోజు అక్కడే ఉన్నాను. అతను చనిపోయే ముందు కూడా గట్టిగా నవ్వాడు. అప్పుడు చిన్న పిల్లాడిని. అతని మాటలు నన్ను గందరగోళంలో పడేశాయి. వన్ పీస్ అనే మాట ప్రపంచాన్నే మార్చేసింది. ఎవరూ కూడా గందరగోళంలో బతకూడదు, అందుకే పోరాడుతున్నా అంటాడు. రేపే మనం బయలుదేరుతున్నాం అంటాడు. ఎక్కడికి అంటే బఫూన్ మొత్తం చెప్పేశాడు గ్రాండ్ లైన్కి అని అంటాడు. చనిపోయే ముందు లూఫీ కూడా గట్టిగా నవ్వాడు, గోల్డ్ రోజర్ లాగే అంటాడు. లూఫీ వాళ్ళు గ్రాండ్ లైన్ ప్రవేశ మార్గమైన రివర్స్ మౌంటైన్ దగ్గరికి వస్తారు. ఇంతటితో ఎపిసోడ్ 1 అనేది ఎండ్ అవుతుంది. నా ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి.